స్టార్ట్ లేదా సార్ ఏదైతే ఈరోజు పేరెంట్స్ పిల్లలు అధ్యాపకులు వాళ్ళందరితో ఒక ఆత్మీయ సమావేశం రాష్ట్రం అంతా కూడా వేల హై స్కూళ్లలో ఏర్పాటు చేయాలా, ఒక చక్కటి సాంప్రదాయ పద్ధతుల్లో ఆ కార్యక్రమం జరగాలని మన యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచనల మేరకి రాష్ట్రం అంతా కూడా కొన్ని వేల స్కూళ్లలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ స్కూల్తో చాలా బంధం ఉంది. ఎందుకంటే 2015 సంవత్సరంలో, అంటే నేను 2014లో తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఈ స్కూలు విద్యార్థులతో కళకళలాడుతూ ఉంది. ఈ స్కూల్ని బాగా అభివృద్ధి చెందాలని చెప్పిన ఉద్దేశంతో అనేక రకాల ప్రయత్నాలు చేశాం. విజయప్రకాష్ గారు, హెడ్ మాస్టర్ గారు, అధ్యాపకులు అందరూ కూడా సహకరించారు. ఆ రోజు కార్యక్రమానికి ఈ స్కూల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అతిథిగా ఆహ్వానించాం. వారు అప్పటికి ఎంపీ కూడా కాదు. మేము కేవలం అతిథిగా వాళ్ళు ఆహ్వానిస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి వారు చేయాల్సిన ఏదైతే ఈ స్కూల్కి నేను సాయం చేయాలా అన్న ఉద్దేశంతో మేమెవ్వరం అడగకుండానే అదే వేదిక మీద 3 లక్షల రూపాయలు వారి సొంత నిధులు వాళ్ళు ప్రకటించడం జరిగింది. చదువుకి ఉన్న విలువ, గౌరవం, అది చదువుకున్న వ్యక్తి ప్రపంచాల్లో ఎక్కడికి పోయినా కానీ గౌరవింపబడతాడు. అదేవిధంగా కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల మీద, గురువులే కాదు పేరెంట్స్ కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళని ఎప్పుడు మనం వాళ్ళని గమనిస్తూ ఉండాలి. వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళని వ్యవస్థను సర్వనాశనం చేయకుండా వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలంటే సెల్ ఫోన్లు ముందు కట్ చేయాలి. వాళ్ళు సెల్ ఫోన్లు ఎప్పుడు కట్ చేస్తారో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా కూడా గురువులు కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు అంటే బ్రహ్మ, గురువు అంటే విష్ణువు, గురువు అంటే మహేశ్వరుడు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే గురువులకి ఈ స్కూలు గురువులందరికీ నమస్కారాలు. అదేవిధంగా కూడా మనం పిల్లల్ని భవిష్యత్తు బాగుండాలంటే గురువులే కాదు తల్లిదండ్రులు కూడా వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టి మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నాను.